హలో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా? వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలోని వార్తలు చూద్దాం. ఎంగిలి పూల సంబురం ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు 9 రోజుల పాటు కన్నుల పండుగగా జరగనున్నాయి. మహిళలు ఊరూరా బతుకమ్మలను పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు. కోలాటలు, పాటలు, వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉర్సుగుట్ట వద్దకు మహిళలు భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్లో రవీంద్రభారతి నెక్లెస్ రోడ్లో వేడుకలు జరిగాయి. మహాత్మునికి సీఎం నివాళి. గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం లంగర్ హౌస్లోని బాపుఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మహాత్ముని విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపుఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. సినీ స్టార్ నాగచైతన్య, సమంత విడిపోవడానికి తాను కారణం అంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యం అని, ఆ మాటలకు గాను తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ తనపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా ఆమెకు నోటీసులు పంపించానని కేటీఆర్ గుర్తు చేశారు. తన గౌరవానికి, ఇమేజ్కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. ఇదిలా ఉంటే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి. మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధం. సినీ హీరో నాగార్జున, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, విడాకులు నా వ్యక్తిగతం అంటున్న సమంత, పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం, రాజకీయం చేయడం తగదని కామెంట్. కొండా దుమారం, నూలుదండపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు. దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణం. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు. కేటీఆర్ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని కామెంట్. మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం. మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు నూలుదండపై చేసిన ట్రోలింగ్ వ్యవహారం చినికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తాజాగా సురేఖ చేసిన కామెంట్స్ అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో దుమారం రేపాయి. ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మంగళవారం గాంధీ భవన్లో కంటతడి పెట్టి సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా ఆమెవి దొంగ ఏడుపులు, ఆ ఏడుపులు పెడబొబ్బులు ఎందుకో అర్థం కాలేదు అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలిసిన సురేఖ ఫైర్ అయ్యారు. కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి. పండగ పూట మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది అంటున్న మంత్రి సీతక్క. మేం సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ గడ్డ నుంచి వచ్చినాం. కేటీఆర్ చాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకురా, రాహుల్ గాంధీని విమర్శించే స్థాయికి నీది అని ఫైర్. తగ్గుతున్న సర్కారు ఆమ్దాని, ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖలో తగ్గిన ఇన్కమ్.
వరద నష్టం పనులకు నిధులెట్లా అని ప్రభుత్వం తర్జనా భర్జన. వరద సాయంపై కేంద్రాన్ని మరోసారి కోరాలని నిర్ణయం. రాష్ట్ర సర్కార్కు ఆమ్దాని తగ్గుతున్నది. ప్రతి నెల అనుకున్న దానికంటే 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు తక్కువ వస్తున్నది. గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం రావడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి 85,112 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 36,000 కోట్లు మాత్రమే వచ్చింది. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని అంటున్న హీరో నాగార్జున. కొండా సురేఖ చేసిన ఆరోపణలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి సురేఖ కామెంట్స్పై హీరో నాగార్జున స్పందించారు. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని సురేఖనుద్దేశించి ట్వీట్ చేశారు. కాగా తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ను నాగచైతన్య రీట్వీట్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు అంటున్న అమల. ఓ మహిళా మంత్రి ఏదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్లు ఆరోపణ చేయడం సరికాదని అక్కినేని అమల ఫైర్ అయ్యారు. సమాజంలో పరువు ఉన్న తమలాంటి వ్యక్తులను రాజకీయ అవసరాలకు వాడుకోవడం తమను షాక్కు గురి చేసిందని అన్నారు. నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై ఆమె తీవ్రంగా స్పందించారు. కొంచెమైనా సిగ్గు లేకుండా నా భర్తపై ఎవరో ఏవో చెప్పిన కట్టుకథలు మీరు నమ్ముతున్నారా? ఇది అత్యంత సిగ్గుచేటు. రాజకీయ నేతలంతా ఇలా నేరస్తుల్లా ప్రవర్తిస్తే దేశం ఏమైపోతుంది? రాహుల్ గాంధీ నిజంగా ఎదుటి వాళ్ళ పరువు గురించి ఆలోచించే వాళ్ళే అయితే మీ నేతలను ఇలాంటి కామెంట్లు చేయకుండా అడ్డుకోండి. వెంటనే ఆమెతో బహిరంగ క్షమాపణలు చెప్పించి ఆ మాటలను వెనక్కి తీసుకోమనండి. ఈ దేశ పౌరులను కాపాడండి అని అమల ట్వీట్ చేశారు. సురేఖది దొంగ ఏడుపు. ఆమె పెడబొబ్బలు దేనికి? ఏదేదో ఊహించుకుంటే మాకేం సంబంధం అంటున్న కేటీఆర్. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశాననడం సరికాదు. వారికి మనోభావాలు లేవా? మా ఇంట్లో ఆడోళ్ళు బాధపడరా? డబ్బుల కోసమే మూసి సుందరీకరణ ప్రాజెక్టు. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్చాట్. మంత్రి కొండా సురేఖది దొంగ ఏడుపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏదేదో ఊహించుకొని పెడబొబ్బలు పెడితే తమకేం సంబంధం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఆమె గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. గతంలో ఎన్నోసార్లు కొండా సురేఖ బూతులు తిట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటున్న సమంత. తన విడాకులు వ్యక్తిగతం అని పరస్పర అంగీకారంతోనే తీసుకున్నామని నటి సమంత అన్నారు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పారు. మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై ఆమె ట్విట్టర్లో స్పందించారు. ఇతరుల పట్ల బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. నా విడాకుల అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలి. ఓ మహిళగా ఉండటానికి బయటకు వచ్చి పని చేయడానికి చాలా ధైర్యం కావాలి. గ్లామరస్ ఇండస్ట్రీలో మనుగడ సాధించడానికి, ప్రేమలో పడడానికి, ప్రేమ నుంచి బయటపడడానికి, ఇంకా నిలబడి పోరాడటానికి బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందనే విషయం మీరు గ్రహిస్తారనే ఆశిస్తున్నా. ఇతరుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. నా విడాకులు పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా?
నేనెప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలాగే ఉండాలని కోరుకుంటున్నా అని తన పోస్ట్లో సమంత పెట్టారు. ఇక సినిమాల్లోని ఆడవాళ్లపై అంత చిన్న చూపా అంటున్న ప్రకాష్ రాజ్. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణమని, కొంతమంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశాడంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్లో వేదికగా సురేఖను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా అని వ్యాఖ్యానించారు. కేటీఆర్కు సురేఖ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ నేతల హెచ్చరిక. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఆమె కేటీఆర్కు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత విమర్శలు చేస్తారు అని ఆయన ట్వీట్ చేశారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. కేటీఆర్ సురేఖకు క్షమాపణ చెప్పు, 10 ఏళ్లు అధికారంలో ఉండి సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేదు. సురేఖ ఫైర్ అని తెలిసి కూడా ఆమె జోలికి ఎందుకెళ్లారు? పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత కామెంట్లపై కేటీఆర్ స్పందించకపోగా రెచ్చగొట్టారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి. పండగ పూట మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది అంటున్న మంత్రి సీతక్క. పండగ పూట మహిళలను అవమానిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలని మంత్రి సీతక్క మండిపడ్డారు. రాఖీ పండుగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చని కామెంట్ చేశారు. బతుకమ్మ మొదటి రోజునే చిట్చాట్ పేరుతో మహిళా మంత్రులను కించపరిచారన్నారు. పండగల పూట మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్కు ఫ్యాషన్ అయ్యిందని ఫైర్ అయ్యారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. క్లీన్ బయోడేటా ఉన్నోళ్ళకే వీసీ పదవులు, టాలెంట్ క్వాలిటీ పెద్దపీట, వర్సిటీలో ఆరోపణలు లేని వారికే వీసీలుగా బాధ్యతలు, సామాజిక సమీకరణలు పరిగణలోకి తీసుకోనున్న సర్కార్. నేడు రేపు వీసీల సెర్చ్ కమిటీ సమావేశాలు. రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలకు త్వరలోనే కొత్త వైస్ ఛాన్సలర్లు రానున్నారు. వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీల్లో తొలి రిక్రూట్మెంట్ కావడంతో ఆచితూచి వ్యవహరించి పైరవీలను కాదని కేవలం క్లీన్ బయోడేటా ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, జేఎన్టీయు, కాకతీయ, తెలంగాణ, శాతవాహన్, మహాత్మా గాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సర్కారు యూనివర్సిటీల వీసీల పదవి కాలం మే నెలలో పూర్తయింది. అయితే ముందుగానే వీసీలను నియమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జనవరిలోనే వీసీల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇచ్చింది అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. గూడ్స్ షెడ్ తరలింపును పరిశీలించండి, రైల్వే శాఖకు హైకోర్టు ఆదేశం. హైదరాబాద్ సనత్ నగర్లోని రైల్వే గూడ్స్ షెడ్ తరలింపుపై 2009-2016లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ఆపరేషన్ల సీనియర్ మేనేజర్ చేసిన సిఫారసులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిఫారసులను పరిశీలించి నిర్ణయం తీసుకునే ముందు రైల్వే శాఖ విధానాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సనత్ నగర్లోని గూడ్స్ షెడ్ను ప్రత్యామ్నాయ స్టేషన్కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సనత్ నగర్కు చెందిన డి ఉదయ్ కుమార్ మరో 2 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. మత్తడి పేల్చివేసినోళ్ళ ఎంతటి వారైనా వదిలిపెట్టాం, సంబంధం లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు ఎందుకు పరారైండ్రు? వివేక్ వెంకటస్వామి. నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశం. ఇసుక కబ్జాలు, బియ్యం, డ్రగ్స్ దందాలు చేసే వాళ్లను వదలొద్దని సూచన. మూసీకి రాహుల్కు సంబంధం ఏంటి?
మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే మూసిలో దుంకుతాం, లేదంటే కేటీఆర్ దుంకాలి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్. 1600 చెరువులను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెల్లడి. కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారు? మూసీ ప్రక్షాళన అంశాన్ని తెర మీదకు తెచ్చిందే కేసీఆర్ అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్పారు. 2016లో మూసీ ప్రక్షాళనకు ముందుకు తెచ్చింది కేసీఆరేనని గుర్తు చేశారు. గత 6 నెలలుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. మహిళా మంత్రి కొండా సురేఖపై అభ్యంతరకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇప్పటి వరకు కేటీఆర్ స్పందించలేదు. బావా హరీష్కు ఉన్న స్థాయి బామర్దికి లేదు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. ఇరిగేషన్, లిక్కర్ పేరు మీద రాష్ట్రాన్ని లూటీ చేశారు అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, సమయం చూసి తమ వద్దకు వస్తారని చెప్పారు. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. గాంధీభవన్ ఎదుట బాధితుల నిరసన. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. బుధవారం గాంధీభవన్ ఎదుట జీవో 317 బాధితులు నిరసన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసేందుకు కొంతమంది ఉపాధ్యాయులను గాంధీభవన్ లోపలికి అనుమతించారు. అదే టైంలో అక్కడే ఉన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ను కూడా బాధితులు కలిసి న్యాయం చేయాలని కోరారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బుధవారం ఆయన మూసీ సుందరీకరణ సమస్యలు పరిష్కారాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మూసీ రివర్ బెడ్ ఏరియాలో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఫ్యూయల్ సెల్ ప్లాంట్ పెట్టండి. తోషిబా ప్రతినిధులను కోరిన బట్టి విక్రమార్క. జపాన్లోని సంస్థ ప్రతినిధులతో భేటీ. ఒసాకా వరకు బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించిన డిప్యూటీ సీఎం. ఇలాంటి రవాణా వ్యవస్థను రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని వెల్లడి. తెలంగాణలో ఫోటోవోల్టాయిక్ ఫ్యూయల్ సెల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని జపాన్కు చెందిన తోషిబా సంస్థ ప్రతినిధులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని, ఫ్యూచర్ సిటీలోనూ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలోనే తమకు వాటి ఆవశ్యకమని వివరించారు. బుధవారం ఆయన టోక్యోలోని తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ప్రతినిధులు హిరోషి కనేటా, షిగెరిజో కవహారా తదితరులతో ఆయన భేటీ అయ్యారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన, వారికి బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే కుట్ర అంటున్న ఏలేటి. మంత్రి తుమ్మలది తుమ్మితే ఊడిపోయే పదవి. రైతు హామీలు అమలు చేయాలని సీఎంకు బహిరంగ లేఖ. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక దుర్మార్గపు పాలన కొనసాగిస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బీ ట్యాక్స్ పేరుతో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో వసూలు చేపడుతూ హైకమాండ్కు కప్పం కట్టి కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి తుమ్మలది తుమ్మితే ఊడిపోయే పదవి అని, ఆయన పదవి పోతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రిగా చేతగానే పరిస్థితిలో
ఉన్నారని, ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి మధ్య సమన్వయం లేదని చెప్పారు. వారికి బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిన తుమ్మల జూనియర్ సీఎం మంత్రివర్గంలో మాత్రం ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. డేటాబేస్తో సైబర్ నేరగాళ్లకు చెక్. 5 ఏళ్లుగా క్రిమినల్స్ డేటా సేకరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశంలో ఎక్కడ నేరం జరిగినా గుర్తించేలా డిజిటల్ రికార్డులు సిద్ధం. రాష్ట్రంలో 16,540 సైబర్ క్రైమ్ లింకులు. ఈటెల నోరు అదుపులో పెట్టుకో, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్. రాజకీయ అవసరాల కోసం దిగజారి మాట్లాడకండి. నల్ల చట్టాలు తెచ్చిన షాడిస్టులు మీరు కాదా? చౌకబారు విమర్శలతో స్థాయిని తగ్గించుకోవద్దని కామెంట్. డబుల్ బెడ్రూమ్తో పాటు 25,000 రివర్ బెడ్ నిర్వాసితులకు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సామాగ్రి తరలింపు, ఇతర ఖర్చులకు నగదు పంపిణీకి నిర్ణయం. 3 జిల్లాల్లో డబుల్ ఇండ్ల సమస్యలు పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. మూసి రివర్ బెడ్ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇంటితో పాటు సామాగ్రి తరలింపు, ఇతర ఖర్చుల కోసం 25,000 ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదట నిర్వాసితులకు డబుల్ ఇండ్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం తాజాగా ప్రతి కుటుంబానికి 25,000 చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు బుధవారం ప్రకటన విడుదల చేశారు అంటూ ఒక వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. మన దేశంలోనే ఇంటర్నెట్ షట్ డౌన్ ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటిదాకా 51 సార్లు బంద్. 2016 నుంచి 2023 మధ్య 771 సార్లు షట్ డౌన్. ఇతర దేశాలతో పోల్చితే ఇండియానే టాప్. డిజిటల్ రైట్ వాచ్ డాగ్ యాక్సెస్ నౌ డేటా వెల్లడి. వాంగ్చుక్ నిర్బంధం, కొనసాగుతున్న నిరాహార దీక్ష. పాదయాత్రను అడ్డుకొని 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసుల అదుపులో ఉన్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్తో సహా 150 మంది నిరసనకారులు బుధవారం నిరాహార దీక్షను కొనసాగించారు. తమను నిర్బంధించిన పోలీస్ స్టేషన్లోనే వారంతా దీక్షను కొనసాగిస్తున్నారు. లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, 6వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన సోనంతో పాటు మరో 150 మందిని ఢిల్లీ బార్డర్లో పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారంతా మంగళవారం నుంచి తమను నిర్బంధించిన పోలీస్ స్టేషన్లోనే నిరాహార దీక్ష చేపట్టారు అంటూ ఒక వార్త మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ నెల నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, నైట్ టెంపరేచర్లు ఎక్కువే నమోదవుతున్నాయి. ఐఎండీ నైరుతి ప్రభావంతో 86 రోజుల పాటు వర్షాలు పడ్డాయని వెల్లడి. నేడు దక్షిణ జిల్లాల్లో మోస్తారు వర్షాలు. ఈ నెలలో కూడా వర్షాలు సాధారణం కన్నా ఎక్కువగానే కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ సహా దక్షిణ భారతంలో వర్షపాతం 112% కన్నా ఎక్కువే రికార్డ్ అవుతుందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సీజన్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. వర్షాకాలం పూర్తి కావడంతో మాన్సూన్ వాతావరణ పరిస్థితులపై ఐఎండీ బుధవారం బులెటిన్ విడుదల చేసింది. వర్షాలు పెరగడంతో పాటు ఎండల ప్రభావం తగ్గే అవకాశం ఉందని రిపోర్ట్లో పేర్కొన్న ఐఎండీ రాత్రి టెంపరేచర్లు మాత్రం సాధారణం కన్నా ఎక్కువ నమోదవుతాయని తెలిపింది. పేదల సమాధులపై సుందరీకరణ, సామాన్యుడి ఇంటిపైకి బుల్డోజర్లు వస్తే ఊరుకోం. రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి హెచ్చరిక. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన. పేదోడి ఇంటిపైకి బుల్డోజర్లు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చివేశారని, పేదల సమాధులపై సుందరీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు తమ కష్టార్జితంతో ఒక్కో ఇటుక పేర్చుకొని కట్టుకున్న ఇండ్లను కూలుస్తారా అని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు చేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందులో 50,000 కోట్లతో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణికి టార్గెట్ టెన్షన్ 3.15 కోట్ల టన్నులకు 2.84 కోట్ల టన్నులే బొగ్గు ఉత్పత్తి. గతేడాదితో పోల్చితే 28 లక్షల టన్నులు తక్కువ. 11 ఏరియాలకు గాను ఇల్లెందు RG2 టార్గెట్ రీచ్. వచ్చే 6 నెలల్లోనైనా సాధించేందుకు దృష్టి పెట్టిన CMD సింగరేణికి టార్గెట్ టెన్షన్ పెట్టుకుంది. గతేడాది సాధించిన బొగ్గు ఉత్పత్తితో పోల్చి చూస్తే ఈసారి దాదాపు 28 లక్షల టన్నులు మైనస్గా ఉంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 ఏళ్ల కాలంలో 3.15 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 2.84 కోట్ల టన్నులు మాత్రమే తవ్వింది. ఆలయాల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. 16 జిల్లాల్లోని ఆలయాల్లో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చర్యలు. మొత్తం 34 పనులకు 13 కోట్ల CGF నిధుల కేటాయింపు. కనీస వసతులతో పాటు గర్భాలయాలు, మండపాలు, ధ్వజస్తంభాల నిర్మాణం. TTD సహకారంతో 17 జిల్లాల్లో 159 భజన మందిరాలు. కేంద్ర నిధులతోనే నయీంనగర్ బ్రిడ్జ్ తామే కట్టామని కాంగ్రెస్, బీఆర్ఎస్ చెప్పడం కరెక్ట్ కాదు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. దక్షిణ లెబనాన్లో భీకర పోరు. భూతల దాడుల ముమ్మరం చేసిన ఇజ్రాయెల్. తీవ్రంగా ప్రతిఘటించిన హిజ్బుల్లా మిలిటెంట్లు. తమ సోల్జర్లు 8 మంది మరణించారన్న IDF. ఇరాన్పై ప్రతీకార దాడుల విషయంలో ఇజ్రాయెల్ మౌనం. హమాస్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్పై ఇరాన్ వందలాది క్షిపణుల ప్రయోగం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లా టెర్రరిస్టుల ఏరివేతకు చేపట్టిన భూతల దాడులను ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది. బీరూట్ సహా పలు ప్రాంతాలపై వైమానిక దాడులు కొనసాగించింది. బుధవారం హిజ్బుల్లా స్థావరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బలగాలు నేరుగా దాడులు చేయగా హిజ్బుల్లా మిలిటెంట్లు తీవ్రంగా ప్రతిఘటించారు. IDF బలగాలు దక్షిణ లెబనాన్లోకి దాదాపు 400 మీటర్లు దూసుకెళ్లి దాడులు చేశాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోరాటంలో తమ సోల్జర్లు 8 మంది చనిపోయారని IDF ప్రకటించింది. హిజ్బుల్లాపై పోరాటం ఆపబోమని దక్షిణ లెబనాన్లో ఐక్యరాజ్య సమితిని నిర్దేశించిన బఫర్ జోన్లోని మరో 24 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరించింది. మనకి ఇక్కడ కనబడుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ సైలెంట్గా ప్లాన్. తమ దేశంపైకి ఏకంగా 400 మిసైల్స్ ప్రయోగించి ఇరాన్ అతిపెద్ద తప్పు చేసిందని, ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంగళవారం రాత్రి హెచ్చరించిన ఇజ్రాయెల్ తదుపరి ఏం చేయబోతుందో నన్న దానిపై మాత్రం సైలెంట్గా వ్యవహరిస్తోంది. అయితే వందలాది బాలిస్టిక్ మిసైల్స్తో ఏకంగా టెల్ అవీవ్ మిలిటరీ బేస్లు లక్ష్యంగా ఇరాన్ చేసిన దాడికి ఇజ్రాయెల్ తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈసారి ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీగా IDF విరుచుకుపడబోవచ్చని, అలాగే ఇరాన్ను తీవ్ర స్థాయిలో దెబ్బతీసేలా అణుస్థావరాలను, ఆర్మీ బేస్లను, విద్యుత్ కేంద్రాలను పేల్చేయవచ్చని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. సంయమనం పాటించాలి అంటున్న భారత్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధంలో సామాన్య ప్రజలే సమిధులుగా మారుతున్నారని, వారి రక్షణకు కట్టుబడి ఉండాలని తెలిపింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని బుధవారం ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. చర్యలు దౌత్య మార్గంలోనే సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత విస్తరించడం ఆందోళనకరమని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా, యూరప్ జోక్యంతోనే సమస్య అంటున్న ఖమేనీ. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా, యూరోపియన్ దేశాల బలగాలు వెళ్లిపోవాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ డిమాండ్ చేశారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA
తో ఆయన బుధవారం మాట్లాడారు. ఈ ప్రాంతంలోని దేశాలు వాటిని అవి మెసేజ్ చేసుకోగలవు. మేం కలిసికట్టుగా ఉండి శాంతియుతంగా జీవిస్తాం. కానీ అమెరికా, యూరప్ దేశాల జోక్యంతోనే ఇక్కడ సంఘర్షణలు, యుద్ధాలు, ఆందోళనలు, శత్రుత్వాలు తలెత్తుతున్నాయి అని ఆయన చెప్పారు. అయితే మంగళవారం ఇజ్రాయెల్పై మిసైల్స్ దాడుల గురించి మాత్రం ఖమేనీ ప్రస్తావించలేదు. స్వచ్ఛ భారత్ 1000 ఏళ్లైనా గుర్తుంటుంది. 10 ఏళ్లలో 12 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించాం. స్వచ్ఛ భారత్ మిషన్కు 10 ఏళ్లు పూర్తి. ఈ శతాబ్దంలో అతిపెద్ద, అత్యంత విజయవంతమైన ప్రజా ఉద్యమం స్వచ్ఛ భారత్ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు ఒక 1000 ఏళ్ల తర్వాతైనా 21వ శతాబ్దపు ఇండియా గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ మిషన్ను గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రజలందరి సహకారంతో ఈ మిషన్ సక్సెస్ అయిందని చెప్పారు. మా పోరాటం దుర్మార్గులపైనే. హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ కామెంట్. తాము దుర్మార్గులకు, అన్యాయాలకు, అబద్ధాలకు మాత్రమే వ్యతిరేకంగా పోరాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రే వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం హర్యానాలో ప్రకటించారు.